హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా బాధాకరం. నేను చెప్పడానికి కూడా చాలా బాధపడుతున్న ఆటో సోదరులందరికీ, ఎవరైతే సిటీలో డిస్టిక్ బండ్లు డీజిల్ బండ్లు నడుపుతున్నారో ఈరోజు బాధాకరమైన రోజు. స్పెషల్గా చాలా రోజుల నుంచి చెప్తున్న వీడియోలో కూడా డీజిల్ బండ్లు డిస్టిక్ బండ్లు సిటీలో ఎక్కడ దొరికినా సీజ్ చేస్తారు, అవకాశం ఉంటుంది అని చెప్పిన. చాలాసార్లు రాపిడ్ కూడా పెద్ద మొత్తంలో ఫైన్ కూడా వేసారు. అయితే డ్రైవర్ సోదరులు అందరూ నడిపించుకునే వాళ్ళు చూసుకుంటూ నడిపించుకోండి. స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టే కంపల్సరీ మీరు అక్కడ నడిపించుకుందాం అనుకుంటే సిటీ పర్మిట్ బండి ప్రిఫర్ చేయండి. మన ఈ రోజు శాలరీలకు నెలకు ₹1,00,000 వచ్చే జీతాలు మనకి కావు కదా. రోజు 500 చేసుకుంటే 500, ₹1,000 చేసుకుంటే ₹1,000 వచ్చే బతుకులు. కాబట్టి చూసుకుని నడిపించుకోవాలా. మనం మా సిటీలో పోయి నడిపిస్తున్నామంటే మన మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుందని మీకు అర్థం చేసుకోవాలి. ఒకరోజు 5,000 దెబ్బపడ్డదంటే అది మనకు ఒక 15 రోజులకు ఇంపాక్ట్ ఉంటుంది. వేరే వాళ్ళకి బ్యాకప్ ఉంటుంది, కానీ మనకి ఎట్లాంటి బ్యాకప్ ఉండదు. ఆటో సోదరులందరూ చూసుకొని నడిపించుకోవాల్సిన అవసరం ఏముందంటే, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే, మీరు ఎవరేం చేస్తారులే, అందరు నడిపించుకుంటున్నట్టు నేను కూడా నడిపిస్తున్నా, డిస్టిక్ బండ్లు డీజిల్ బండ్లు నడుస్తున్నాయి సిటీలో, నేను కూడా నడిపించుకుంటున్నా అంటే మీ మంచి కోసం ఇప్పుడు కొత్త తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ వీడియో ఒక్కళ్ళు మార్చి నాకు చాలు. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరికి భయపడకుండా అన్ని పేపర్లు పెట్టుకొని మంచిగా నడిపించుకోవటానికి, ఎవరి గురించి భయం లేకుండా మనస్ఫూర్తిగా ఆడ నడిపించుకోవడానికి చేయాలని ఒక ప్రయత్నం ఇది. అయితే ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, మీరు నడపమని చెప్పలేను, ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లుందో ఎవరు చెప్పలేము, ఎవరి ఇంట్లో పరిస్థితులు ఎట్లుందో ఏం చెప్పరాదు. సిటీలో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు కూడా కొంచెం చూసినట్టు ఇట్స్ పెట్టండి అని ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు అక్కడ దాకా ఊళ్ళో నుంచి అక్కడ దాకా వచ్చి నడిపించుకుంటున్నారంటే ఇంట్లో ఎంత ప్రాబ్లాలు ఉన్నాయి, వాళ్ళ వెనక ఎంత అప్పు ఉంది, వాళ్ళ పైన ఎంతగానో బరువు బాధ్యతలు ఉంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చి నడిపించుకుంటారు. కొంచెం మీరు కూడా చూడండి, నడిచిపెట్టాలా. కాకపోతే ఆపి చెప్పొచ్చు, మీరు ఈ ఏరియాలకు రావద్దు, లేకపోతే అక్కడక్కడ ఏరియాలు నడిపించుకోండి, ఇక్కడ మియాపూర్ సైడ్ లోపల బాచుపల్లి సైడ్, పడంచెరుది ఇక్కడ, మేడ్చల్ది ఇక్కడ నడిపించుకోమని చెప్పండి. కానీ కొట్టే ప్రయత్నాలు, ఆటో ధ్వంసం చేసే ప్రయత్నాలు చేయకండి. అయితే ఆటో సోదరులంతా చెప్పేది ఏంటంటే, డీజిల్ ఆటో డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేయండి. ఒకవేళ ఆటో సీజ్ అయ్యే ఛాన్స్ వస్తే, మీకు ట్రాఫిక్ పోలీసులు ఆపి సీజ్ అయ్యే ఛాన్స్ వస్తే, మీకు కంపల్సరీ చెక్ చేసేది ఫస్ట్ ఇన్సూరెన్స్ చెక్ చేస్తారు, ఆర్సీ చెక్ చేస్తారు, పర్మిట్ చెక్ చేస్తారు, ఫిట్నెస్ చెక్ చేస్తారు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే సిటీలో, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇంకెవరు ఇవి అన్నీ ఉన్నా ఏం చేయలేం. ఇంకోటి, ర్యాపిడో, ఓలా, ఊబర్ కొట్టేవాళ్ళు మీ ఐడీలే తీసుకోండి. మెయిన్ మీ ఐడీలే వాడండి. ర్యాపిడో నడిపేవాళ్ళు, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎవరు నడిపినా మీ ఐడీలు. ఎందుకంటే మన సొంత ఐడీతో బాగా నడుపుకోవచ్చు. వేరే వాళ్ళ ఐడి మీద నడుపుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఆల్రెడీ సిటీలో మనం మొన్ననే ఒక ఇన్సిడెంట్స్ అయింది. ర్యాపిడో బైక్ నడిపించే ర్యాపిడోలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ది ఎవరితో తీసుకొచ్చి నడిపించినాడు, పట్టుకున్నారు. ఆయనకు లైసెన్స్ లేదు, ఆయనకు ఐడి లేదు, 14,000 ఫైన్ వేసారు, బండి సీజ్ చేసారు. అట్లాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దని చిన్న ఒక వీడియో ద్వారా చెప్దామని, డ్రైవర్లందరికీ ఒక అవేర్నెస్ చేద్దామని ఈ వీడియో చేసిన. మన ఛానల్ పేరు ర్యాపిడో ఆటో డ్రైవర్ నుంచి నా పేరు పైన నర ప్రశాంత్ అనే పేరు పైన మార్చడం జరిగింది. ఎందుకంటే కొంచెం మానిటైజేషన్ ఇష్యూ అయింది. మళ్ళీ ఎవరన్నా ఆ ఛానల్ హ్యాక్ అయినా లేకపోతే డిలీట్ అయిపోయినా రికవర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ పేర్లలో ఉంటే ఈమెయిల్లో మెయిన్ నేమ్ అడుగుతుంది కదా, ఇబ్బంది అవుతుందని నేమ్ మార్చాను. అంతకుముందు ర్యాపిడో ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు ఎట్లా ఆదరించారో ఇప్పుడు కూడా అట్నే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరూ కొత్తగా చూసుకుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి వీడియోలు అనేవి మీకు అందిస్తూ ఉంటా. ర్యాపిడోలో ఇన్కమ్ ఎంత వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. మనం బుకింగ్ కొట్టుకున్న దాన్ని బట్టి 0 to 1 కిలోమీటర్ వరకు ₹35 ఫిక్స్ ఉంటుంది. తర్వాత నుంచే మన కిలోమీటర్ వరకు పెరుగుతుంది. కిలోమీటర్ ఒకసారి ₹11 కట్టిస్తాడు, ఒకసారి ₹12 కట్టిస్తాడు, ఒకసారి 13 కట్టిస్తాడు, ఒకసారి కిలోమీటర్ 20 కూడా కట్టిస్తాడు. అది సర్జేరియాస్. ర్యాపిడోలో కొత్త సర్వీసులు మేనేజర్ రానని అవి గురించి మొత్తం ఒక వీడియో చేస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మాత్రం వైరల్ చేయాలి. చూసిన వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. డీజిల్ ఆటో డిస్ట్రిక్ట్ ఆటో ఉన్న వాళ్ళు భయపడొద్దు, కాకపోతే చూసుకొని నడిపించుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మనం నమ్ముకున్న ఫ్యామిలీ వాళ్ళు నాగం చేయొద్దు. ఒక్క జోష్లో మన పక్కోడు ఫాస్ట్గా వెళ్తుండని మనం వెళ్ళిన జోష్లో మనం వెళ్ళిపోతే వాడు దొరకడు, మనం దొరుకుతాము, బండి సీజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు సిటీలో డిస్ట్రిక్ట్ బండ్లు డీజిల్ బండ్లకు కంపల్సరీ సీజింగ్ ఉంటుంది. 14,000-15,000 ఫైన్ వరకు, అక్కడ వరకు వేలలోనే ఫైన్ ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. ఆల్రెడీ గచ్చిబౌలి కాడ చాలాసార్లు రాపిర్రు,
నేను ఆ సిటీలో మొన్నదాకా సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఆపితే వాళ్ళకి 14,000 13,000 ఫైన్ వేసారు. మా ఫ్రెండ్ వాళ్ళకి వేసారు. ఏ మాదాపూర్లో ఎప్పటికి ఆపుతూనే ఉంటారు. ఫైన్లు బాగా పడుతూనే ఉంటాయి. చూసుకొని నడిపించుకోండి. మీ ధైర్యమే మీకు మంచిది. మీరు మొండి ధైర్యంకి పోతే మాత్రం ఇబ్బందులు పడే చాలా అవకాశం ఉంది. సిటీ పర్మిట్కు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు రేట్లు అన్ని జిఎస్టీలు దిగినాయి, 30,000 40,000 దిగినాయి బండ్లు. మీరు కొత్తగా తీసుకుందాం అనుకున్న మాత్రం అదే చేయండి. ఆటోలో లైఫ్ ఉంటుంది, అదే లైఫ్ అనుకుంటే మాత్రం కష్టం. థ్యాంక్ యూ.